హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు. మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోనే కాదు, ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా చాలా గొప్ప పాత్ర చేస్తూ ఉంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఆయన సినిమాలకే కాదు, ఆయన సేవా కార్యక్రమాలు కూడా వీరాభిమానులు ఉంటారు. అలాంటి ఒక వీరాభిమాని సందీప్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, జై చిరంజీవి. సో చెప్పండి, మీరు చిరంజీవి గారి ఇంత పెద్ద ఫ్యాన్ కదా, సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. యా, నేను చిరంజీవి గారి ఫ్యాన్. అంటే ఫస్ట్ చిన్నప్పుడు కరెక్ట్ ఏజ్ కూడా గుర్తులేదండి. హిట్లర్ సినిమా, మా మేనమామ వాళ్ళ బామ్మర్ది పెళ్ళి పొద్దుటూరులో, మాది కడప మైదుకూరు అండి. పొద్దుటూరులో పెళ్ళికి వెళ్తే వస్తున్నప్పుడు అన్వర్ థియేటర్ ఉంటుంది, అన్వర్ థియేటర్లో హిట్లర్ సినిమా ఆడుతుంది. యాక్చువల్గా మా అన్న ఇంకా వాళ్ళందరూ కూడా, మా అన్న బాలకృష్ణ ఫ్యాను. కానీ నేను ఎక్కడి నుంచో నాకు అంటే హిట్లర్ చూడాలని బస్సు కూడా ఎక్కకోకుండా రోడ్డు మీద పడి దొర్లి మా అమ్మని బలవంతంగా సినిమాకి తీసుకెళ్ళా. అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అన్నమాట. అది నాకు ఎలాగో తెలియదు. అంటే ఇంట్లో కూడా అన్న బాలకృష్ణ ఫ్యాన్ అయినా కూడా నేను చిరంజీవి ఫ్యాన్ అయ్యా. అక్కడ నుండి మళ్ళీ నరసింహనాయుడు సినిమా వచ్చి మా అన్న 100 Daysది పోస్టర్ అతికిస్తే నెక్స్ట్ ఇంత రికార్డు కొట్టగానే నేను దానికంటే పెద్దది తెచ్చి అతికిచ్చాను. అట్లా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే ఇంక ఇంట్లో అదొక పిచ్చి అండి. ఇంకా అది అభిమానము చిన్నప్పటి నుంచి. అంటే ఆయన డ్యాన్సులు కానీ, ఇంకా శ్రీమంత్ డాడీ సినిమా చూసి చిన్నప్పుడు భయంకరంగా ఏడ్చేవాడిని ఎప్పుడు వస్తున్నా కూడా. ఇంకా అట్లా ఇంకా ఇంద్రా ఠాగూర్ టైంలో ఇంకా పీక్ వెళ్ళిందండి కంప్లీట్గా. ఇంకా అసలు ఇంకా స్కై లెవెల్. ఇంకా సో మానవ సేవే మాధవ సేవ కదా. సో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి మీరు ఆ సేవా కార్యక్రమాల గురించి, మీరు ఎన్నిసార్లు సేవా కార్యక్రమాలు ఎన్నిసార్లు చేశారు, ఆ విషయాలన్నీ చెప్పండి. యా, ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా సహాయాలు హెల్ప్లు చేస్తుంటారండి. ఇప్పుడు కొంతమంది డబ్బు సహాయం చేస్తుంటారు, కొంతమంది మాట సహాయం చేస్తుంటారు. కానీ మన శరీరంలో నుండి, అంటే మన బాడీలో నుంచి ఉండే బ్లడ్ను ఇంకొకరికి ఇవ్వడం అనేది అది సాధారణ విషయం కాదండి. ఒక చేసే రక్తదానం వల్ల 3-4 ప్రాణాలు కాపాడచ్చు. అంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్లు ఇవన్నీ చేస్తున్నారు, కానీ 98-99 పీరియడ్లో అప్పుడు రక్తదానం అంటే చాలామంది భయపడేవాళ్ళు. ఇప్పటికి కూడా చాలామంది భయపడి వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా రక్తదానం చేయని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటిది చిరంజీవి గారు ముందుకొచ్చి ఆ టైంలో రక్తదానం చేసిన ప్రతి అభిమానికి అంటే ఫోటో ఇస్తూ ఇట్లా ఎంకరేజ్ చేస్తూ, అంటే ఆయన ప్రైమ్లో ఉన్నప్పుడు కూడా అభిమానులు అట్లా ఎంకరేజ్ చేస్తూ ఆ విధంగా రక్తదానాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈరోజు చూస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది హైదరాబాద్లో ఈవెన్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకుల కంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఒక యూనిట్ కాస్ట్ తక్కువకి వస్తుంది. అండ్ చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్కు ఓన్లీ గత సంవత్సరం ఖమ్మంకు 44 లక్షలు విలువ చేసే బ్లడ్ ప్యాకెట్స్ ఫ్రీగా పంపించారు. సో అవన్నీ చూస్తున్నప్పుడు ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంత ముందుకు వచ్చి ఇంత చేస్తున్నారు. సో దానికి మనం ఏ విధంగా సహాయపడాలి, మనం ఏ విధంగా ఉడతా సహాయం అంటారు కదా, ఆయన చేసేదానికి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మేము కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంది. బ్లడ్ డొనేషన్ అనేది మీరు చేస్తారు, ఓకే, కానీ ఇతరులు కూడా బ్లడ్ డొనేట్ చేయాలి కదా. సో బ్లడ్ డొనేట్ చేయడానికి మీరు వేరే వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేస్తారు? నేను ఫస్ట్ నుంచి కూడా, అంటే ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్, నేను ఫస్ట్ టైము చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేసింది అప్పుడు ఇంకా హైదరాబాద్ కాదండి, విజయవాడలో ఎగ్జిబిషన్ జరిగేది. ఆ ఎగ్జిబిషన్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ది ఒక చిన్న స్టాల్ లాగా, అదే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అక్కడ కండక్ట్ చేశారు. ఆ ఎగ్జిబిషన్లో ఫస్ట్, అంటే ఇప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు 2009లో అప్పుడు డొనేట్ చేశాను ఫస్ట్ టైం. అప్పుడు ఇంకా హైదరాబాద్ రాలేదు, అప్పుడు డొనేట్ చేశాను ఫస్ట్ టైం చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో. అప్పుడు కూడా నాతో పాటు ఫ్రెండ్స్ని తీసుకెళ్లే వాళ్ళము ప్రతిసారి. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను స్పెల్ బౌండ్లో CA క్లాసెస్ అప్పుడు ఈవెన్ నార్త్ ఫ్రెండ్స్, నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ను వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్రతి సంవత్సరం రిచువల్ అండి, March 27th, August 22 ఆర్ September 2 ఈ డేట్స్లో అంటే కంపల్సరీ. అంటే August 22 చేస్తే నెక్స్ట్ 10 daysకి కూడా డొనేట్ చేయలేము. ఈ 2 డేట్స్లో ఒకటి March 27th. నాతో పాటు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా నేను అట్లీస్ట్ ప్రౌడ్గా చెప్పుకుంటా, మా ఫ్రెండ్స్ అందరితో more than 50, అంటే నా క్లోజ్ సర్కిల్లోనే వాళ్ళందరితో ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేయించా. అంటే చాలా మందితో నేను ప్రతిసారి నాతో పాటు ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని తీసుకెళ్తూ ఉంటానండి. చాలామంది భయం ఉంటుంది, చాలామందికి ఫస్ట్ టైం ఒక్కటే భయం ఉంటుంది, తర్వాత డొనేట్ చేసిన తర్వాత ఓకే ఇది చాలా కామన్ కదా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ డొనేట్స్ అవ్వడం అలా జరిగిందండి. ఈవెన్ హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ డొనేట్. యా, ఎగ్జాక్ట్లీ అండి. అంటే మనకు న్యూ బ్లడ్ వస్తుంటుంది కదా, న్యూ ఎనర్జీ వస్తుంటుంది. కరెక్ట్. అండ్ చాలా అవసరం నీడీ పీపుల్కి అసలు ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణం మనం కాపాడొచ్చు. అసలు సమ్మర్లో కానీ
సమ్మర్లో అయితే అసలు బ్లడ్ యూనిట్స్ ఒక కోవిడ్ టైంలో కానీ చాలామంది అసలు ఎంతమంది అండి అంటే ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు, ఎంత అసలు డబ్బులు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు కానీ అంటే బ్లడ్ ఇలాంటివి చాలా కష్టం కదండి. అండ్ రేర్ గ్రూప్స్ ఉంటాయి, నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి, చాలా కష్టం అసలు కోవిడ్ టైంలో. అసలు తలసీమియా పేషెంట్స్ ఉంటారండి, చిన్నపిల్లలు, వాళ్ళకి పాపం వాళ్ళకి ఒక్కొక్కరికి 2 నెలలకు కూడా నెలకు వాళ్ళకి కొత్త బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉండి ఇప్పుడు ఇంతమందికి అవేర్నెస్ వచ్చింది. ఎందుకు అవేర్నెస్ వచ్చింది? ఒక హీరో, ఒక మెగాస్టార్ గారు ఆయన వచ్చి డైరెక్ట్ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో అభిమానులు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో మిగతా అభిమానులు కానీ మిగతా వాళ్ళు కానీ ఓకే మనం రక్తదానం చేస్తే మనకి ఏమీ అవ్వదు, మన ఆరోగ్యానికి ఏమి అవ్వదు, మనం హెల్తీగానే ఉన్నాము. ఆయన రక్తదానం చేసి ఫైట్లు చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, ఆయన యాక్టివ్గానే ఉన్నారు, సో మనం కూడా చేయొచ్చు అని చెప్పి ముందుకు వచ్చారు. ఈరోజు ఇంత ఫ్రీగా తలసీమియా పేషెంట్స్కి కానీ కోవిడ్ టైంలో కానీ బ్లడ్ డొనేషన్కి వచ్చి, కోవిడ్ టైంలో మనుషులు బయటికి రావడానికి భయపడే వాళ్ళం అండి, కానీ ఆ టైంలో కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారంటే అది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అండి. నిజంగా ఇప్పుడు 1998లో ఈ బ్లడ్ క్యాంప్ అనేది స్టార్ట్ అయింది కదా, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు? బ్లడ్ బ్యాంకులో అయితే 13 టైమ్స్ అండి. ఓకే. ఓవరాల్గా అయితే 27. ఓకే. అంటే నేను విజయవాడలో ఉన్నప్పటి నుంచి చేసేవాళ్ళము. ఓకే. బయట సర్జరీలకు కానీ ఇట్లా ఎమర్జెన్సీ టైంలో ఇట్లా ఇస్తూ ఉంటాం కదా. బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా, చాలా కష్టంగా అన్ని మీరు కాల్స్ చేసి ఉండొచ్చు, చాలా తిరిగి ఉండొచ్చు, అలాంటి ఏదైనా సిచ్యువేషన్ మీకు గుర్తుంటే మా ప్రేక్షకులతో పంచుకోండి. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు అంటే ఎవరికి ఎమర్జెన్సీ ఉన్నా మెయిన్ అంటే ఇప్పుడు మేము ఎక్కువ యాక్టివ్గా ట్విట్టర్లో ఉంటామండి. మ్యాక్స్ ఎవరికి బ్లడ్ గ్రూప్ కావాలన్నా, అంటే ఇప్పుడు ఈవెన్ శ్రీకాకుళంలో ఎవరికో కావాలన్నా, లైక్ ఏదంటే అరకు లాంటి అంటే ఏదైనా ట్రైబల్ ఏరియాలో కావాలన్నా, లేకపోతే ఇంకా ఇప్పుడు రాయలసీమలో ఏదైనా ఏరియాస్ అయినా, లేకపోతే ఆదిలాబాద్ ఇట్లా ఎక్కడ కావాలన్నా కూడా సోషల్ మీడియా ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసి మ్యాక్సిమము మేము బ్లడ్ అయితే అరేంజ్ చేసేలా చేసేవాళ్ళమండి. బ్లడ్ అరేంజ్ చేయడంలో మాకున్న సర్కిల్లో అండ్ ఇప్పుడు హైదరాబాద్లో అయితే మేము ఎప్పుడైనా కానీ బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారు త్రూ బ్లడ్ బ్యాంక్ త్రూ మేము అరేంజ్ చేసేవాళ్ళము. దానికి ఎక్కువ కష్టపడలేదండి. మాకు ఎవరికైతే మేము అరేంజ్ చేసామో వాళ్ళు కాల్ చేసి చెప్తుంటే వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళకు దొరక్క ఎవరితో మాట్లాడో తెలియక ఆ ఎమర్జెన్సీలో వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళు ఎప్పుడో అంటే తర్వాత ఎప్పుడైనా కానీ వాళ్ళు ఆ రోజు మీ వల్లే మా బిడ్డ ఇలా ఎప్పుడైనా అంటుంటారు కదండి, అలా అన్నప్పుడు ఓకే ఇది చాలు కదా అలా అనిపిస్తుంది. చాలా సాటిస్ఫైయింగ్ అయితే. సో మీరు ఇన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు కదా, సో మీ ఫ్యామిలీలో ఆ అభిప్రాయం ఏంటి దీని గురించి? స్టార్టింగ్లో ఫస్ట్ టైము బ్లడ్ డొనేట్ చేసినప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 2011 అనుకుంటా, March 27 హైదరాబాద్లో చరణ్ బాబు బర్త్డేకి అప్పుడు చేసినప్పుడు మాకు అప్పుడు తెలియదు, లెటర్ ఇంటికి వెళ్ళిందండి. మనం అడ్రస్ ఇస్తే కమ్యూనికేట్ మన హైదరాబాద్లో లెటర్ ఇంటికి వెళ్ళింది. అంతకుముందే అంటే మామూలు కొంచెం అట్లా హెల్త్ వాళ్ళకి 10లో అట్లా కొంచెం అయింది, అంటే కొంచెం లైట్గా అట్లా అయితే ఇంట్లో వాళ్ళు ఇంటికి వెళ్ళింది కదా లెటర్, ఇంట్లో వాళ్ళు ప్యానిక్ అయ్యి ఎందుకు అలా ఇట్లా కొంచెం తర్వాత ఇంకా అంటే మామూలుగానే వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినా, మెగా ఫ్యామిలీ అనే సినిమా రిలీజ్ అయితే ఆ రోజు ఇంకా చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళారా కాలేజ్కి వెళ్ళారని కూడా అడగడం మానేశారు ఒక స్టేజ్ తర్వాత. వీడు ఎలాగో ఆ రోజు వెళ్ళాడు, ఆ రోజు 3 సార్లు 4 సార్లు మొత్తం థియేటర్ దగ్గరే ఉంటాడని తెలుసు వాళ్ళకి. ఇంకా బ్లడ్ డొనేషన్ కూడా స్టార్టింగ్లో వాళ్ళకి కొంచెం భయాలు ఉండేవి, తర్వాత ఓకే ఇంకా యాక్టివ్గా ఉన్నారు, బ్లడ్ డొనేషన్ తప్పు లేదని చెప్పేసి తర్వాత ఇంకా ఎంకరేజ్ చేయాలి. సో ఈ విధమైన బ్లడ్ డొనేషన్ మీరైతే చేస్తున్నారు కదా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ప్రణాళిక అంటే నా కోరిక ఏంటంటే బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది, దాన్ని ఇప్పుడు రాజధాని విజయవాడ ప్రాంతంలో, వైజాగ్ ప్రాంతంలో, తిరుపతి ప్రాంతంలో ఇట్లా ఎక్స్టెన్షన్ చేయాలని నా కోరిక. అంటే చాలా కష్టము, ఎందుకంటే అది ఆర్గనైజ్ ఇక్కడంటే చిరంజీవి గారి స్వామినాయుడు గారు అండ్ చిరంజీవి గారి ఫ్రెండ్స్ అంటే శేఖర్ గారు అండ్ మాధవి మేడం చిరంజీవి గారి సిస్టరు అంటే ఇంతమంది ఉండి ఇక్కడ చూసుకుంటున్నారు కాబట్టి ఈజీ జరుగుతుంది ఆపరేషను. డిస్ట్రిక్ట్లో కొంచెం అంటే చాలా కష్టంతో కూడుకు అంటే మోర్ దెన్ మనీ, ఇది చాలా కష్టంతో కూడుకునింది బ్లడ్ అనేది. సో కానీ అట్లీస్ట్ విజయవాడ, వైజాగ్, రాయలసీమలో తిరుపతి కానీ కడప కానీ ఇట్లా ఇంకొక 3-4 బ్రాంచెస్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అని మీ ఆలోచన. సో ఇప్పుడు మనం రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన బర్త్డే అప్పుడు మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేశారు? అదే అండి, రామ్ చరణ్ గారి పుట్టినరోజుకు సో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తాము, అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. అండ్ మోర్ దాన్ సేవా కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేసాము. ఇప్పుడు ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ కూకట్పల్లిలో 1000 మందికి అన్నదానం చేసాము, బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేసాము. సో అప్పుడు నేను చరణ్ గారిని ఫస్ట్ టైము
పోయిన సంవత్సరం డిసెంబర్లో కలిసానండి. అంటే అంతకుముందు సినిమాలకు వెళ్తాం, ప్రీలీజ్కి వెళ్తాం. అంటే నేనేంటంటే మోర్ దాన్ హీరోని కలవడం కంటే మనం చేసే పనులు అంటే అనుకుంటాము. అంటే వాళ్ళని కలవడం కంటే ఇది అని ఇలా అడగడం ఎప్పుడు అలా చేయలేదు. కానీ అప్పుడు ఫస్ట్ టైం కలిసాం డిసెంబర్లో లాస్ట్ ఇయర్. అప్పుడు కలిసినప్పుడు ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇట్లా అంటే చాలా గ్రేట్ ఇట్లా సమ్మర్లో చాలా కష్టం ఉంటుంది, సమ్మర్లో బ్లడ్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. నా బర్త్డేకు అంటే ఆ టైంలో మీరు బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తున్నారు అని చాలా అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మీరు పర్సనల్గా వెళ్ళి కలిసారా? అప్పుడు ఒకసారి బ్లడ్ బ్యాంక్లోనే అంటే ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేసామని చెప్పేసి అప్పుడు ఒకసారి ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా అయ్యాను. అంటే ఒక్కసారిగా చూసారు కదా మూవీ టైంలో మిగతా అప్పుడు కలవడం అప్పుడు అది వేరు. సో మనం చేసే సేవా కార్యక్రమాలను చూసి, మనం చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులను చూసి దానికి వచ్చే అప్రైజులు చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. మీరు మెగాస్టార్ చిరంజీవికి ఇంత పెద్ద ఫ్యాన్ కదా, సో ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడు కలిశారు? ఆ ఫీలింగ్ ఎలా ఉన్నింది చెప్పండి. చిరంజీవి గారిని కలవడం అంటే అండి, నేను ఇప్పుడు ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినప్పుడు పోరంకి దగ్గర అంటే విజయవాడ పటమట సర్కిల్లో మీటింగ్ అండి. పోరంకి దగ్గర నుంచి ఆయన కాన్వాయ్తో పాటు 10 కిలోమీటర్లు మధ్యలో చెప్పులు తెగిపోయాయి, కింద పడ్డాము. 10 కిలోమీటర్లు ఆయన కాన్వాయ్తో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళి మీటింగ్ దాకా వెళ్ళాము పోరంకి దాకా. ఫస్ట్ టైం అన్నయ్య ఎంతసేపు నేను అన్నయ్యని చూడాలి, ఆయన చూస్తూనే ఉండాలని. అప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 8 అంటే అప్పుడు కరెక్ట్ అదే 17-18. అంత పెద్ద ఫ్యాన్ ఉన్నారంటే చిరంజీవి గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు ఫస్ట్ టైం అండి. ఇంకా తర్వాత మళ్ళీ పిఆర్పి టైంలో అంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ అప్పుడు పిఆర్పిలోనే చేశారు అప్పుడు. సో అప్పుడు కూడా అప్పుడు ఒకసారి అంటే అందరితో పాటు అప్పుడు ఒకసారి మీట్ అయ్యాము. తర్వాత చిరంజీవి గారు విజయవాడకు వచ్చి ఒకసారి కలెక్టరేట్ ముందు చిన్న ధర్నా చేశారు, ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేసాము. మళ్ళీ అంటే పార్టిసిపేట్ అంటే ఇంకా ఆయనతో పాటు ఉండేవాళ్ళు ఒకరుగా. అప్పుడే ఎస్వి రంగారావు గారి విగ్రహం ఓపెన్ చేశారు విజయవాడలోనే. సో అలా చిరంజీవి గారిని చాలాసార్లు చూసాము. కానీ చిరంజీవి గారితో ఫస్ట్ టైం ఒక అభిమానిగా ఫోటో దిగింది 2022 అండి. 2022లో బ్లడ్ బ్యాంక్లోనే కలిసాము అప్పుడు కూడా. చిరంజీవి గారు న్యాచురల్గానే చాలా పెద్ద దానకర్ణుడు కదా, సో ఆయన్ని చూశాక, ఆయన సేవా కార్యక్రమాలన్నీ మీరు చేశాక మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? చాలా అండి, ఒక్కటి కాదు. అంటే ప్రతి ఒక్కటి ఆయన చూసే ఇన్స్పైర్ అవుతుంటాం ఏదైనా కానీ. అంటే కొందరికి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నా ఇప్పుడు అంటే నేను ఒక్కరిని చేశాను కాదు, ప్రతి కార్యక్రమము ఇప్పుడు ట్విట్టర్లో ఉండే మా మిత్రుల ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశామండి. ఇప్పుడు చిరంజీవి గారి పుట్టినరోజు కానీ, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానీ, రామ్ చరణ్ పూడి గారి పుట్టినరోజు కానీ, అంటే ఎక్కడో ఒక మంగళగిరికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక ఆర్ఫనేజ్ ఉంది లేడీస్ది. దానికి చుట్టూ ఫెన్సింగ్ లేదు. ఒక సంవత్సరం చిరంజీవి గారి పుట్టినరోజుకు దానికి చుట్టూ ఫెన్సింగ్ వేయించి వాళ్ళకు రైస్ ప్యాకెట్స్ ఇవన్నీ చేసాము. ఇంకా వైజాగ్లో ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకు నెసెసిటీస్ మొత్తం అవన్నీ కూడా అరేంజ్ చేసాము. ఇంకోసారి కళ్యాణం బర్త్డేకు సూలూరుపేట దగ్గర ఒక సేమ్ అది కూడా ట్రైబల్ హాస్టల్లో, ఆ హాస్టల్లో వాళ్ళకు వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ, లేదంటే వాటర్ ప్యూరిఫైర్, బుక్స్ అవన్నీ కూడా ఇచ్చాము. ఇట్లా హీరో బర్త్డేలతో పాటు ఇప్పుడు ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చాయండి మొన్న. అదే నా నెక్స్ట్ క్వశ్చన్, నేను అదే అడగాలనుకుంటున్నా. సో ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి కదా, వరదలు వస్తాయి, అలాంటప్పుడు మీరు ఎలా సాయం చేస్తారు? అదే అండి, ఇప్పుడు నేను పర్సనల్గా అంటే ఇప్పుడు ఈవెన్ కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మన వంతు సాయం ఏదో ఆన్లైన్లో సీఎం కేరళ ట్రస్ట్ ఫండ్ వాటికి చేసాము, అలా చేసాము. మన ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చాయండి. మనం ఇంకా ఫిజికల్గా వెళ్ళి మా ట్విట్టర్ మిత్రుల సహాయంతో అందరం కలిసి, అంటే మిగతా వాళ్ళు అందరూ ఏదో అలా కాకుండా ఒక చాలా పెద్ద స్థాయిలోనే చేసామండి ప్రోగ్రామ్. వాళ్ళకు స్వయంగా వెళ్ళి మీ టీం మొత్తం కలిసి స్వయంగా వెళ్ళి చేసామండి. అంటే అవకాశం ఉంటే స్వయంగానే వెళ్ళి చేసామండి ప్రతిసారి. ఈవెన్ రాజంపేటలో 2 years బ్యాక్ ఫ్లడ్స్ వచ్చాయి, హెవీ ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మొత్తం అంతా చేసామండి. అక్కడికి వెళ్ళి మీరు మొత్తం సేవా కార్యక్రమాలు. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానండి. మా అమ్మ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళందరూ, మా అన్న వాళ్ళందరూ వెళ్ళారండి. అంటే నేను చేసే కార్యక్రమాల్లో ప్రతిసారి ఫ్రెండ్స్ కానీ, అంటే ఫ్రెండ్స్ అండి 90% ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఇంకా ఊర్లో అలా ఉన్నప్పుడు ఫ్యామిలీ కానీ అందరిని ఇన్వాల్వ్ చేస్తాను నేను. అంటే ఏదైనా కానీ, అంటే ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఇప్పుడు మేము చేసే ఏ సేవా కార్యక్రమంలోకైనా అంటే హీరోగా వదిలేస్తే ఇట్లాంటి న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివి చేసేటప్పుడు ప్రతి ఒక్క ఫ్యాండమ్లో ఉండే హీరోని అందరం కలుపుకొని అందరం కలిసి చేస్తామండి. అంటే మేము ఇక్కడ ఎంత కొట్లాడుకుని ఎంత తిట్టుకున్నా, ఎవరికైనా ఇప్పుడు ట్విట్టర్లో ఒక అబ్బాయికి హెల్త్ బాగాలేదు, ఒకరికి ఎడ్యుకేషన్ అంటే ఒక చదువుకు ఫీజు కట్టాలి, ఇట్లా ఏదైనా ఎమర్జెన్సీలు ఇలా ఉన్నప్పుడు అందరం కలిసి చేస్తామండి.
సో కమింగ్ టు జనసేన పార్టీ. సో జనసేన పార్టీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెట్టాక మీరు ఆ పార్టీలో ఎప్పుడు చేరారు? ఆ పార్టీ విజయం వెనుక మీ పాత్ర ఎంత ఉంది? కళ్యాణ్ గారి గురించి, జనసేన గురించి అంటే జనసేనలో చాలా యాక్టివ్గానే ఉన్నామండి. ఒక్కటే అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక చిరంజీవి గారు మెగా ఫ్యాన్గా, జీవితంలో ఏదైనా ఒక అసంతృప్తి ఉందంటే చిరంజీవి గారు రాజకీయంలో సాధించలేనిది ఒకటి ఉంది. అది కళ్యాణ్ గారు ఎప్పటికైనా సాధించాలనేది అంటే నాదే కాదు, ప్రతి ఒక్క మెగా అభిమానికి అది ఒకటి ఉంటుంది. అంటే మా జీవితంలో ఒక చిన్న అసంతృప్తి, అది అది ఆ స్థాయిలో ఎప్పుడైనా కళ్యాణ్ గారిని చూడాలనేది మా కోరిక ఎప్పటికైనా కూడా. సో దానికోసము మేము ఎంత చేయాలి అంటే మేము ఏం చేయాలి, అంటే కళ్యాణ్ గారి కంటే ముందు మా స్వార్థం అనమాట, ఆయన అక్కడ చూడాలనేది. సో దానికి ఎలక్షన్స్ ముందు అంటే నేను ఇప్పటంలో జరిగిన ఫార్మేషన్ డేకి కానీ, లేదంటే మచిలీపట్నం జరిగిన ఫార్మేషన్ డేలకు కానీ, ఇట్లా ఫార్మేషన్ డేలకు వెళ్తాము. సో సోషల్ మీడియాలో మేము ప్రతి కళ్యాణ్ గారి బర్త్డేకు ఫండ్ రైజింగ్, ఇప్పుడు నా సేన నా వంతు కార్యక్రమాల్లో కానీ, డొనేషన్స్లో కానీ వీటిలో చాలా యాక్టివ్గా ఉంటాము. అండ్ నేను పర్సనల్ కూడా జనసేన డొనేషన్ కమిటీలో మెంబర్ అండి. సో మేము నా సేన చాలామంది ఫ్రెండ్స్ని కానీ వాళ్ళందరినీ కూడా పార్టీకి డొనేట్ చేసేలాగా, రిలేటివ్స్ని కానీ వీళ్ళందరినీ కూడా పార్టీకి డొనేట్ చేసేలాగా, అంటే రికరింగ్ డొనేషన్స్ ఏదో వన్స్ ఇలా కాకుండా మంత్లీ పార్టీకి డొనేట్ చేసేలాగా. ఎందుకంటే మిగతా పార్టీలకు కార్పొరేట్ ఫండ్స్ చాలా అంటే వేల కోట్లు వస్తాయి, జనసేన చూస్తే చాలా తక్కువ కదండి. అంటే మిగతా పార్టీలతో పోలిస్తే చాలా తక్కువ. అది పార్టీ నడిపేదానికి ఎక్కడ సరిపోదు. సో దానికి ఏదైనా ఆర్థికంగా, ఇప్పుడు పార్టీ బలంగా ఉండాలంటే ఆర్థికంగా ఉంటేనే కదండి ఏదైనా కార్యక్రమాలు చేసేది. ఒక మీటింగ్ పెట్టాలన్నా ఆర్థికంగా బలంగా ఉండాలి, కళ్యాణ్ గారు ఏదైనా సహాయం చేయాలన్నా ఆర్థికంగా బలంగా ఉండాలి. దానికి ఏదైనా ఉడతా భక్తిగా మన సహాయం ఏదైనా మనం చేయాలి. అండ్ నేను చేయడంతో పాటు మా ఫ్రెండ్స్ అందరినీ కూడా రికరింగ్ డొనేషన్స్ కానీ ఇలా డొనేషన్ చేయడము పార్టీ కూడా గుర్తించి డొనేషన్ కమిటీలో మెంబర్ చేసిందండి నన్ను. అండ్ ఎలక్షన్స్కి ముందు మేము ఏం చేయాలి, ఎలా పని చేయాలని చెప్పి ఇట్లా మెగా అభిమానులు మొత్తము జనసేనకు సపోర్ట్ చేసేలాగా, అంటే ఇట్లా ఎప్పటి నుంచో ఈ వార్స్ ఉంటాయి కదండి, అంటే నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కొంచెం ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇట్లా కలవడం, కొంతమంది చిన్న అంటే అందరికి కాదు చిన్న అసంతృప్తులు అలా ఉంటాయి కదా రకరకాలుగా. సో అవి విధించేలాగా స్వామినాయుడు గారు, నాగబాబు గారు లీడ్ తీసుకొని ఇలా చేయమని చెప్పారు. నన్ను వైజాగ్ చూసుకోమన్నారండి. మిమ్మల్ని చూసుకోమన్నారు. స్వామినాయుడు గారు చెప్పారు. స్వామినాయుడు గారు గైడెన్స్లో, నాగబాబు గారు గైడెన్స్లో మేము ఇంకా వైజాగ్ వెళ్ళి వైజాగ్లో మొత్తము 7 అసెంబ్లీ సెగ్మెంట్లది మీటింగ్ పెట్టి అక్కడ అప్పుడు ఎంపీ కంటెస్టెంట్ భరత్ గారిని, జనసేన ఎమ్మెల్యే కంటెస్టెంట్ వంశీకృష్ణ యాదవ్ గారిని, ఇలా వీళ్ళందరినీ పిలిచి మేము మొత్తం మీటింగ్, అంటే మెగా ఫ్యాన్స్ మీటింగ్ పెట్టి మెగా ఫ్యాన్స్ కూటమికి సపోర్ట్గా పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్క సీనియర్ మెగా ఫ్యాన్ కానీ ప్రతి ఒక్కరిని అంటే వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేసేలాగా చేసి అక్కడంతా తిరిగేలాగా ప్రచారం చేసేలాగా చేసి నేను వైజాగ్లో పనిచేస్తాను అండి మొత్తం. మీ ఇంత కష్టానికి పవన్ గారు గెలిచి మీకు ఇంకా చాలా సంతోషం అనిపించి ఉండొచ్చు. అంతే కదండి. అసలు అంటే లిటరల్గా అంటే 21 తీసుకున్నప్పుడు అందరిలాగే నేను కూడా కొంచెం ఫీల్ అయ్యా. కానీ దాన్ని ఆయన 100% స్ట్రైక్ రేట్తో ఆయన 100% 21 కొట్టడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఓకే, ఇప్పుడు ఎవరైనా చిరంజీవి గారిని విమర్శిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ విమర్శల్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఆ విమర్శలు నేను తీసుకోలేనండి. చిరంజీవి గారిని అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రతి హీరోకి వాళ్ళ హీరోనే దేవుడు. అంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు సీనియర్ ఎన్టీఆర్ గారు దేవుడు. మీరు సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్గా ఉంటారని విన్నాం, అవునా? నిజమే అండి, అది అగ్రెసివ్గానే ఉంటామండి. అంటే ఎందుకంటే నేను సినిమాలనండి, అంటే కలెక్షన్ల గురించి మాట్లాడి నేను ఎక్కడ ఏ ఫ్యాన్ వార్లో ఇన్వాల్వ్ అవ్వనండి. మీరు కలెక్షన్స్ గురించి ఎంత మాట్లాడినా నేను ఇన్వాల్వ్ అవ్వను. కానీ బ్లడ్ బ్యాంక్ గురించి కానీ, లేదంటే ఇంకా సేవా కార్యక్రమాల గురించి కానీ వీటి గురించి ఎవరైనా మాట్లాడారనుకోండి, అప్పుడు మాత్రం డెఫినెట్గా అగ్రెసివ్గానే రియాక్ట్ అవుతామండి. ఎందుకంటే మీరు సినిమాల గురించి ఎంత మాట్లాడినా మేము పట్టించుకోమండి. కలెక్షన్లు అనేవి అంటే మేము చూడని కలెక్షన్లు కాదు, మేము చూడని రికార్డులు కాదు, ఆయన చూడని స్థాయి. అంటే అదంతా ఇండియాలోనే ఆయన బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి 90s వచ్చింది. ఇప్పుడు కొత్తగా సినిమా కలెక్షన్ల గురించి అవన్నీ ఏం మాట్లాడతామండి. సో అండ్ ఈ జనరేషన్లో అంటే ప్రభాస్ ఇప్పుడు బాహుబలి తర్వాత ఫస్ట్ 100 crore షేరు చిరంజీవి గారికే వచ్చింది. సో కలెక్షన్ల గురించి మేము అసలు అంటే కలెక్షన్ వారిలో అసలు దానిలో గురించి అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వమండి. కానీ ఏదైనా క్యారెక్టరు, పర్సనల్ అబ్యూస్ ఇలా ఎవరైనా చేస్తారు కదా, దాని గురించి మాత్రం కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంటాం. యాక్చువల్గా అలా అవ్వద్దు అనిపిస్తూ ఉంటుంది, కంట్రోల్ చేసుకుంటూనే ఉంటాము, కానీ ఎప్పుడో ఒకసారి ఇంకా ఓవర్ ద బోర్డ్ అలా వెళ్తూ ఉంటాం. ఓకే, సో రామ్ చరణ్ గారి గురించి, ఆయన ఇప్పుడు RRRతో గ్లోబల్ స్టార్గా అయితే పేరుగాంచారు. సో అలాంటి ఇంకా రోజు రోజుకి ఆయన ఎదుగుతున్నారు కదా, మీరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు? రామ్ చరణ్ గారి విషయంలో నాకు అంటే ఆయన గ్లోబల్ స్టారు ఇవన్నీ అంటే
సినిమాలు ఎందుకంటే క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండి. ఓకే. ఎందుకు ఇష్టం అంటే ఆయన ఓపెన్గా స్టేజ్ పైన అడ్మిట్ చేస్తారు. అంటే నేను నాన్న బాబాయ్ అచీవ్ చేసిన దానిలో వాళ్ళ లెగసీని పాడు చేయకోకుండా క్యారీ ఫార్వర్డ్ చేస్తే చాలు నా జీవితానికి అంటారు. అంటే ఇప్పుడు ఆయన ఎంత స్థాయికి ఎంత పెద్ద సినిమాలు తీసినా కూడా ఎంత లెవెల్కి వెళ్ళినా కూడా ఆయన ఓపెన్గా అడ్మిట్ చేస్తున్నారు. అండ్ ఆ స్థాయిలో ఇప్పుడు RRR సినిమా రిలీజ్ అయింది. RRR సినిమా రిలీజ్ అయింది 3వ రోజు 4వ రోజు సింపుల్గా ఆయన ఐపమాలు వేశారు. కరెక్ట్. ఆ స్థాయిలో దాన్ని ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకోకుండా ఆయన మళ్ళీ డివోషనల్గా ఐపమాలు వేయడము. అంటే నేను కూడా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఐపమాలు వేస్తాము. సో అది తెలుసు మాకంటే వాళ్ళు ఉదయం లేవడము, కింద నేలపైన పడుకోవడము, సాత్వికాహారం తీసుకోవడము, చెప్పులు లేకుండా తిరగడము, అంటే గ్లామర్ ఫీల్డ్లో ఉండి అలా ఉండి ఆయన ఆ క్యారెక్టర్ను ఇప్పుడు చిరంజీవి గారి, కళ్యాణ్ గారి మూవీస్లో లెగసీ క్యారీ చేయడం కంటే వాళ్ళ క్యారెక్టర్ను క్యారీ చేస్తున్నారు. దాన్ని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడము. ఇప్పుడు ఒక టైంలో అంటే చిన్న అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఒక పాటలో, కళ్యాణ్ గారు ఒక పాటలో ఇలా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఆయన చాలా మెచ్యూర్డ్గా ఉండడము. అవునండి. సో అవన్నీ నాకు చరణ్ గారి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన పిఠాపురంలో కూడా ఆ రోజు చూస్తే పిఠాపురంలో ఒక్కొక్కరు అభిమానులు మీద పడి తోసి ఆయన గిచ్చి కోరిక, అంటే ఎంత టార్చర్ పెట్టాలి అంత టార్చర్ పెట్టాలి, అయినా కూడా చాలా ఓపిక్గా అంత పేషెన్స్తో వెళ్ళడం. సో అది చాలా ఇష్టం అండి నాకు. అండ్ మూవీస్ పరంగా అంటారా, సో ఆబ్వియస్లీ ఇప్పుడు RRR లాంటి సినిమా వచ్చిన తర్వాత ఎవరికైనా కూడా ఇంకా లైఫ్ టైం హై అది. అంటే ఒక అభిమానికి లైఫ్ టైం హై. సో ఇప్పుడు ఇంకా పెద్దతో గేమ్ చేంజ్తో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. పెద్దతో గ్లింప్స్ దగ్గర నుంచి చూస్తే చాలా హై వచ్చింది. సో పెద్దతో చాలా పెద్ద హిట్ కొడతామని. తప్పకుండా అండి. చిరంజీవి గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది? బాగా నచ్చిన మూవీ అంటే చాలా మూవీస్ ఉన్నాయండి. కానీ విజేత మూవీ చూస్తే ఎప్పుడు ఏడుస్తూ ఉంటానండి. విజేత మూవీ అంటే ఆ క్లైమాక్స్ కానీ అవన్నీ, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కెరియర్ను కూడా సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీ కోసము ఇవ్వడేది, అవి కొంచెం ఎక్కువ. విజేత నా ఫేవరెట్ మూవీ అండి. చాలా మూవీస్ ఉంటాయి కానీ నాకు విజేత నా ఫేవరెట్ మూవీ పర్సనల్గా. రామ్ చరణ్ గారి మూవీస్లో మీకు నచ్చిన సినిమా ఏది? రంగస్థలం అండి. రంగస్థలమా? అంటే నాకు మొగధీర హయ్యే, RRR హయ్యే, ధృవ చాలా ఉన్నాయి కానీ నాకు రంగస్థలం అంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం. రంగస్థలం చాలా ఇష్టం అండి. అంటే ఆ క్యారెక్టర్ చేయడానికి ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడుండే హీరోలో అంటే మిగతా వాళ్ళకి నేను ఎక్కువ తవ్వ చేయట్లేదు. ఇప్పుడు ఆ యూరిన్ ప్యాకెట్ పట్టుకొని అలాంటి సీన్లు చేయడానికి హీఈస్ ఏ డైరెక్టర్స్ హీరో అండి. అంటే డైరెక్టరు ఎలాంటి షాట్ చెప్తే అంటే ఏది చెప్పినా అలాంటి చేసే హీరో. సో అది ఆ క్యారెక్టర్ చేయడము, అది రంగస్థలం నాకు చాలా ఇష్టం. మీరు చిరంజీవి ఫ్యాన్ కదా, సో మీ ఊర్లో ఆల్మోస్ట్ అందరికైతే తెలిసిపోయి ఉంటుంది. సో అదే మీరే అక్కడ సెలబ్రిటీ ఏమో? అలా ఏం లేదండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా అందరికి తెలుసు. ఇంకా అది చాలా సమస్య అండి. వాళ్ళే ప్రతి ఒక్కరు ఏంటంటే మాకు చిరంజీవి గారితో ఫోటో తీపించు, వాళ్ళు అడిగేది అదే అడుగుతారండి. చిరంజీవి గారితో ఫోటో చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి అంటే నేనే ఎప్పుడే కానీ, అంటే ఇప్పుడు మేము బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళం, ఇలాంటి ప్రోగ్రామ్లు చేసేవాళ్ళం, ఎప్పుడే కానీ అడిగేవాళ్ళం కాదు మమ్మల్ని తీసుకెళ్ళి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో పనుల్లో ఉంటారు, సినిమాలు ఉంటాయి, సేవా కార్యక్రమాలు ఉంటాయి, చాలా మీటింగ్స్ ఉంటాయి, అని ఎన్నో సహాయాలు చేస్తుంటారు. సో మళ్ళీ మనం కలవడం వల్ల ఏముంది, జీవితం ఒక్కసారి కలవాలి జీవితంలో, అంటే ఒకసారి అది కూడా ఎప్పుడో మన టైం వచ్చినప్పుడు కలుస్తాము అని చెప్పి. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి అభిమానులు 2022లో ఫస్ట్ టైం చిరంజీవి గారితో ఫోటో తీసుకున్నాం. అది మనం చేసే కార్యక్రమాల వల్ల మనకు గుర్తింపు వచ్చినప్పుడే వస్తే బాగుంటుంది అనేది నా. ఫస్ట్ టైం చిరంజీవి గారిని కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉన్నింది? ఆ సిచ్యువేషన్ గురించి మాకు చెప్పండి. యాక్చువల్గా 2021 వాజ్ వరస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్. అంటే పర్సనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ రకరకాలుగా అండి. చాలామంది అప్పుడు చనిపోయారు కోవిడ్లో. నా క్లోజ్ ఫ్రెండ్స్ చనిపోయారు. సో చాలా అంటే నా బిజినెస్లో నేను అప్పుడే కోవిడ్కి ముందే ఒక బిజినెస్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేశాను. అది కూడా కరెక్ట్ నేను స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి కోవిడ్ రావడము. సో చాలా సఫర్ అయ్యా. చాలా 2022లో ఫస్ట్ టైం చిరంజీవి గారిని కలిశాను. కలవగానే ఆ ఇయర్ నాకు చాలా అంటే చాలా మంచిగా ఉండింది. సో అంటే ఇంకా దేవుడిని, అంటే మాకు దేవుడు అంటే దేవుడు అంటే మేము దేవుడిగా ఫీల్ అయ్యే, అంటే ఆయన చేసే సేవకరం ఆయన క్యారెక్టర్లో గాడు కాబట్టి. సో ఆయన కలవడం వల్ల జనవరి 3 కలిశాను. సో ఆయన కలవడం వల్ల మంచి జరిగిందని చెప్పి తర్వాత 23 కానీ 24 కానీ ఎవరు పిలవకపోయినా ఏం లేకపోయినా ఎలాగైనా సరే చిరంజీవి గారిని కలవాలి జనవరి 1 చాలా ప్రయత్నించి అదొక స్వీట్ మెమరీ అనమాట. మెమరీ స్వీట్ కూడా కాదండి, అదొక గోల్డెన్, అంటే లైఫ్లో ఒక గోల్డెన్ మూమెంట్ అండి. లైఫ్ లాంగ్ చెరిష్ అయ్యే మూమెంట్. ఓకే, సో ఇప్పుడు నాగబాబు గారి గురించి మాట్లాడుకుందాం.
నాగబాబు గారు పార్టీ కోసం చాలా ట్రై చేశారు కదా, సో ఆయన కృషి చాలా ఉంది. సో నాగబాబు గారికి రీసెంట్గా ఎమ్మెల్సీ అనేది వచ్చింది. సో ఇది మీకు ఎంతవరకు సంతోషకరంగా ఉంది? యాక్చువల్గా నేను చాలా తక్కువగా ఫీల్ అవుతున్నాను అండి. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యం టైం నుంచి ఉన్నారు. అంటే ప్రజారాజ్యం టైంలో కూడా చాలా తిరిగారు. అవును. అప్పుడు ఆయన ఒక పదవి ఆశించలేదు, ఎక్కడ పోటీ చేయలేదు. ఉమ్, ఇప్పుడు కూడా అనకాపల్లి ఎంపీ అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఉమ్, ఈరోజు ఈ కూటమి నిలబడడం కోసము కళ్యాణ్ గారు చేసిన త్యాగంలో అంటే బలైంది నాగబాబు గారు. అంటే ఆయన ఎంపీ సీట్ వదులుకున్నారు ఆయన. ఓకే. సో ఆయన చాలా సాక్రిఫైస్ చేశారండి. అంటే నేను పర్సనల్గా కూడా చేశాను నాగబాబు గారిని. ఆయనకు కాలు ఇప్పుడు సర్జరీస్ ఇప్పుడు ఇంకా సెట్ అవుతుంది, అయినా కూడా మొత్తం తిరిగేవాళ్ళు, చాలా యాక్టివిటీ చేసేవాళ్ళు. అండ్ మెగా అభిమానులకు ఆయన ఒక వారధిలాగా అండి. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా నాగబాబు గారి దృష్టికి తీసుకెళ్తే మ్యాక్సిమం ఆయన సాల్వ్ చేస్తారు. ఎంపీగా అనౌన్స్ చేసి పార్లమెంట్లో ఉండాల్సిన ఆయన ఇంకా ఇప్పుడు ఇంకా ఓకే, ఎమ్మెల్సీనే ఇంకా కదండి. సో పెద్ద స్థాయిలో మీరు నాగబాబు గారిని ఊహించుకుంటారు. చూడాలనుకుంటున్నామండి. అంటే ఆ మంత్రిగా చూడాలనుకుంటున్నాం నాగబాబు గారిని. ఓకే, అక్కడ కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు కదండి. అంటే ప్రజా సేవల్లో అంటే ఈ ప్రజా జీవితంలోనే ఉన్నారు కదండి. యాక్టివ్గానే ఉన్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. అండ్ కూటమి కోసం ఆయన ఎంపీ సీట్ని కూడా త్యాగం చేశారు. ఈరోజు మనకి ఇప్పుడు స్టేట్కి ఇన్ని ఫండ్స్ ఇలా వస్తున్నాయి, మనం ఇప్పుడు అలయన్స్లో ఉన్నాం కాబట్టే కదండి ఇన్ని ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మోడీ గారు ఏదైనా మనకు వస్తుందంటే అదే అలయన్స్ లేకుండా, ఇప్పుడు అలయన్స్ లేకుండా ఓన్లీ టీడీపీ జనసేన కలిపి గెలిచినా కూడా బీజేపీ లేకపోతే మనకి ఇన్ని ఫండ్స్ ఇలా వచ్చిండేవి కాదు కదా. సో దానికోసము కళ్యాణ్ గారు తగ్గించుకున్న సీట్స్లో త్యాగం చేసి కళ్యాణ్ గారు సీట్స్ తగ్గించారంటే అందులో త్యాగం చేసింది అందులో బలైంది నాగబాబు గారే కదండి. ఆయన ఎంపీ సీట్ వదులుకున్నారు కదా అనకాపల్లిలో. అయితే ఫ్యూచర్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే అండి, నాగబాబు గారికి ఆయన మంత్రి స్థాయిలో చూడాలనుకుంటున్నాం. అంటే మంత్రి కూడా అవుతున్నారు ఆయన త్వరలో. సో వెయిటింగ్ అనమాట. అంటే ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి ఉంటే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలుగుతారు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం వెళ్ళి నాగబాబు గారితో ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా పని చేయించుకోవడం కానీ, ఇంతకుముందు మేము ట్విట్టర్లో కూడా ఏదైనా ఫండ్ రైజింగ్ ఇలా ఉంటే మేము మేమే మనీ పూల్ చేసి ఇలా చేసేవాళ్ళం అండి. ఇప్పుడు చాలామంది ట్విట్టర్లో మేము 10 lakhs అమౌంట్స్ కానీ 7 lakhs అమౌంట్స్ కానీ 5 lakhs అమౌంట్స్ కానీ ఇలా చాలా ఫండ్ రైజింగ్ చేసాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాండము, వాళ్ళకు హెల్త్లకు కానీ సర్జరీలకు కానీ చదువులకు ఇలా చేసాము. ఇప్పుడు రీసెంట్గా ఏదైనా ఎవరికైనా ఇప్పుడు ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఏదైనా కావాలనుకోండి, మేము గవర్నమెంట్ త్రూ వెళ్తున్నాం ఇప్పుడు. సో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి డైరెక్ట్గా సహాయం అందేలా మీరు చూసుకుంటున్నారు. అలా చూసుకునేవాళ్ళంటే ఇప్పుడు నాగబాబు గారు ఇంకా ఒక ఉన్న స్థానంలో ఉన్నారనుకోండి, ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసే అవకాశం యూజ్ అవుతుంది. Exactly ఆయన్ని అండి. కలిసి మీరు ఇంకా చాలా మంది వ్యక్తులకి ప్రజలకి బాగా సేవ Exactly చేయొచ్చు అండి, అంతే. అనేది మీ ఉద్దేశం. నా అని కాదండి, మెగాభిమానులు మొత్తము మొత్తం కలిసి. వాళ్ళందరికీ ఇప్పుడు చిరంజీవి గారితో కళ్యాణ్ గారితో డైరెక్ట్ మాట్లాడాలంటే చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది. మేమందరము అంటే ఏ సమస్య అయినా మేము ఏదైనా మాట్లాడేది మేము నాగబాబు గారితోనే. సో నాగబాబు గారి త్రూ మేము అందరము ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో మందికి సహాయం చేసే అవకాశం ఉంటుంది కదండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సందీప్ అండి. గారు. జై చిరంజీవి. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, ఇంకా మీ సంతోషాన్ని మాతో పంచుకున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.